మీరు నా పక్కన ఉంటే భర్తగానే ఉండాలి, లేదంటే నాకింకేమీ అక్కర్లేదు సార్. జానకి, గుడికి టైం అవుతుంది. వస్తున్నాను. అయ్యో, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి? ఇంట్లో ఎవరో లేరా ఏంటి? ఇంట్లో ఎవరో లేరేమో. ఆదికి ఫోన్ చేద్దాం. ఏ బిట్టు, ఇది పట్టుకో. సరే నూరా. అలాగే. హలో సార్, చెప్పండి. ఆద్య, ఇంటికి ఫోన్ చేస్తే ఎవరూ లిఫ్ట్ చేయట్లేదు, అందుకే నీకు ఫోన్ చేశాను. రామలక్ష్మికి ఒకసారి ఫోన్ ఇవ్వు. రామలక్ష్మికి ఇవ్వాలా? ఏం మాట్లాడతారు సార్? నీకు ఆల్రెడీ చెప్పాను కదా, నిజం తనకు కూడా తెలియాలని. ఏ నిజం? రామలక్ష్మిని నేను ప్రేమించట్లేదనే నిజం, తన మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవనే నిజం. నేనొక కోచ్ని, తనొక స్టూడెంట్, అంతే. ఈ క్లారిటీ తనకు కూడా ఉండాలి కదా, అందుకే రామలక్ష్మికి ఫోన్ ఇవ్వమంటున్నాను. రామలక్ష్మి ఇంట్లో లేదు సార్. ఎక్కడికి వెళ్ళింది? గుడికి వెళ్ళింది. అమ్మవారి గుడికేనా? అవును సార్, ఈరోజు దసరా కదా, ఫ్యామిలీతో పాటు గుడికి వెళ్ళింది. మంచిది, నేను కూడా ఆ గుడికే వస్తాను. మీరా? దేనికి సార్? గుళ్ళో రామలక్ష్మిని కలిసి మాట్లాడతాను. అయ్యో వద్దు సార్, అక్కడ పెద్దనాన్న, పెద్దమ్మ, పిన్ని, బాబాయ్ అందరూ ఉంటారు. రామలక్ష్మి మిమ్మల్ని ప్రేమిస్తుందని తెలిస్తే గొడవలు అయిపోతాయి సార్. ప్రశాంతంగా చదువుకోమంటే ప్రేమ గీమ అంటుంది కదా, అప్పుడు మీ పెదనాన్నతో చెప్పేస్తాను. ఏం చెప్తారు సార్? మీ కూతురు నన్ను ప్రేమిస్తుంది, అది నిజమైన ప్రేమ కాదు, యవ్వనంలో వచ్చే అట్రాక్షన్. ఈ విషయం తనకి అర్థమయ్యేలా చెప్పండి, నన్ను మర్చిపోమ్మని చెప్పండి అని చెప్తాను. అప్పుడు ఆయనే రామలక్ష్మికి బుద్ధి చెప్తారు. అయ్యో వద్దు సార్, అది ఇంకా ప్రమాదం సార్. నా మాట వినండి, మీరు గుడికి రావద్దు. మీకు అంతగా కావాలనుకుంటే కాలేజ్కి నేనే తనని తీసుకొస్తాను. రామలక్ష్మికి అప్పుడు చెప్పండి సార్, ప్లీజ్ సార్. సారీ ఆద్య, ఇప్పటికీ నేను క్లారిటీ ఇవ్వకపోతే తప్పు నాదే అవుతుంది. నేను మీ ఊరు వస్తున్నాను, గుళ్ళో మీ పెదనాన్నని కలుస్తాను, రామలక్ష్మి గురించి నిజం చెప్పబోతున్నాను. సార్ సార్ సార్, అమ్మో, ఇప్పుడు ఏం చేయాలి? ఈ రామలక్ష్మి ఎక్కడుందో ఏంటో. ఆద్య, ఏంటి ఆద్య, అందరూ బయలుదేరుతున్నారు, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? వెళ్దాం పదా. రామా, మీ కోచ్ ఫోన్ చేశారు. కోచ్ సార్ ఫోన్ చేశారా? ఏమన్నారు? గుడికి వస్తారంట. గుడికా?
నాకు అర్థమైంది. అంటే ఈరోజు పండుగ రోజు, విజయదశమి. మంచి రోజు కాబట్టి ముహూర్తం చూసుకుని వస్తున్నారన్నమాట. నాకు ఐ లవ్ యూ చెప్పబోతున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది ఆద్య. ఇదంతా నీ వల్లే జరిగింది. థ్యాంక్ యూ. ఏం చేస్తున్నావు రామా? ఆనందంలో ముద్దు పెట్టాను. ఇంత మంచి వార్త చెప్పాక ఎవరైనా ఆగుతారా? కోచ్ వచ్చి నాకు ఐ లవ్ యూ చెప్తే అంతకంటే ఆనందం ఇంకే ఉంటుంది. ఈ క్షణం కోసం నేను ఎంతగానో ఎదురు చూశాను ఆద్య. నా ప్రేమ గెలవబోతోంది. ఓసి తింగరు మొహందానా, ఆయన వస్తుంది అందుకు కాదే, నీ ప్రేమ గురించి చెప్పి పెద్దనాన్నతో తిట్టించడానికే. అది తెలియక తెగ సంతోషపడుతున్నావు. పద, మనం కూడా వెళ్దాం. రామా, అది కాదు రామా. రమ్మంటుంటే రా. ఏంటమ్మా చారు, ఎందుకిలా కూర్చున్నావు? రేపు పండగ కదా, కొత్త బట్టలు కొనుక్కోవా? గోరింటాకు పెట్టుకోవా? నాకు దసరా పండుగ, సంక్రాంతి పండుగ ఇవన్నీ కాదమ్మా. శ్రీను బావతో పెళ్లి జరుగుతుంది కదా, అప్పుడే నాకు పెద్ద పండుగ. అమ్మా, నీ పెళ్లి గురించి మేమంతా ఆలోచిస్తున్నాం కదా, ఒక్క అవకాశం రావాలి చారు. ఈసారి పెళ్లి ఖచ్చితంగా జరిగేలా చూస్తాం. అమ్మా, నేను ఇలా చూడలేకపోతున్నావమ్మా. నానా, నా పెళ్లి క్యాన్సిల్ అయి ఆద్య శ్రీనుల పెళ్లి నిశ్చయం అవ్వడం నేను కూడా చూడలేకపోతున్నాను. అయినా భరిస్తున్నాను కదా. శ్రీను బావని పెళ్లి చేసుకోవడానికి ఉన్న ఒక్క అవకాశం కూడా వృధా చేశారు. అయినా మిమ్మల్ని చూస్తూ ఉన్నాను కదా. అమ్మా చారు, నువ్వు ఇంకా దాన్నే మనసులో పెట్టుకుని బాధపడుతున్నావా? అప్పుడు జరిగిపోయింది ఏదో జరిగిపోయిందమ్మా. ఇప్పుడు నీ కోసం మేము ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. అంతకంటే ముందు నువ్వు సంతోషంగా ఉండాలమ్మా. అప్పుడే వాళ్ళ విషయంలో మేము కూడా ఆలోచించగలం. అయినా ఈ బాధలన్నీ మనమే పడుతున్నాం చారు. మనకు అన్యాయం చేసిన వాళ్ళు మాత్రం ఘనంగా పండుగ జరిపిస్తున్నారు. కుటుంబంతో కలిసి గుడికి వెళ్తున్నారు, సంబరాలు జరుపుకుంటున్నారు. మనం మాత్రం ఇలా బాధగా ఉండడం ఏంటమ్మా? ఓహో, రఘురాం గారి కుటుంబం గుడికెళ్ళిందా? అవునమ్మా, పండుగ కదా, గుళ్ళో ఉత్సవాలు జరిపిస్తారనుకుంటా. మనం ఏదైనా ప్లాన్ చేయడానికి ఇదే మంచి అవకాశం నాన్న. మీరు చెప్పింది కరెక్ట్. మనం ఇలా బాధపడుతూ కూర్చుంటే పని అవ్వదు నాన్న. అనుకున్నది జరగాలంటే రిస్క్ చేయక తప్పదు. అంటే ఏం చేయబోతున్నావే? ఇప్పుడు నేను చేసే ప్లాన్తోనే లెక్కంతా మారిపోతుందమ్మా. ఏంటమ్మా నువ్వు అంటుంది? అవునా, మనం ఓడిపోయినంత మాత్రాన ఓటమి శాశ్వతం కాదు. ఇప్పుడే ఒక మాస్టర్ ప్లాన్ వేశాను. ఈ ప్లాన్తో ఆద్య ఇంట్లో నుండి వెళ్ళిపోవడం, శ్రీను బావ నా జీవితంలోకి రావడం రెండు ఒకేసారి జరిగిపోతాయి. అంత సులువుగా అయ్యే పనా? ప్లాన్ అంటున్నావు, గెలుపు అంటున్నావు, మళ్ళీ ఏం చేయబోతున్నావే? ఆద్య పెట్టే బేడ సర్దుకుని వెళ్ళిపోయేలా చేయబోతున్నానమ్మా. చారు, నీకు ఎలాంటి సాయం కావాలన్నా మేం చేస్తాం. నీ ప్లాన్ ఏంటో మాకు కూడా చెప్పమ్మా. నువ్వు సూపర్ చారు. అమ్మా,
ఇక ఈ ప్లాన్ అమలు చేయడమే లేట్. ఆ ఆద్య అడ్డు తొలగిపోతుంది. ఇప్పుడు మాకు కూడా నమ్మకం వచ్చేసిందమ్మా. గుడికి వెళ్ళి పని మొదలు పెడదామా? పెడదాం, పని మొదలు పెడదాం. ఏంట్రా ఇంకా రఘురామ్ ఫ్యామిలీ రాలేదు? ఇప్పుడు రఘురామ్ గారితో నీకేంట్రా పని? మొన్న కర్రసాముల లెక్క తప్పింది, ఈరోజు ఆ లెక్క సరిచేయడానికి వచ్చానురా. అది కూడా వచ్చారు. ఏం లెక్కలు అడుగుతావు అడుగు. హే, ఏం చేస్తున్నావురా? కర్రసాములో నన్ను ఓడించి విర్రవీగుతున్నాడు కదరా. ఒక్కటే పోటు వేర్లు తెగిన చెట్టులా కూలిపోవాల్సిందే. ఒరే చంపేస్తారా? రఘురామ్ గారితో పెట్టుకోవడం అంత మంచిది కాదు. తేడా వస్తే అందరినీ కూడా చంపేస్తారు. రేయ్, నేను దేన్నైనా సహిస్తాను గాని ఓటమిని సహించను. ఆ రఘురామ్ గాడు నన్ను కర్రసాములో ఓడించాడు. ఈరోజు నా చేతిలో చావాల్సిందే. చూస్తూ ఉండండిరా. ప్రభాస్, చేతిలో ఆ గుణపం ఏంటి? అక్కడేదో చెట్లు నాటాలంటే తీసుకెళ్తున్నానండి. మన ఊరు, మన గుడి, మన పరిసరాలు పచ్చగా ఉండాలంటే చెట్లు నాటాలని మీరు చెప్తుంటారు కదా. ఆ మంచి పని కోసమే తీసుకెళ్తున్నాను. మంచిది. చూసారా అన్నయ్య, కొట్టగానే ప్రభాస్ కి బుద్ధి వచ్చింది. చాలా మంచి పనులు చేస్తున్నావు ప్రభాస్. వెళ్ళు వెళ్ళు. అలాగే అన్నట్టు ప్రభాస్, ఆ నాటేదేదో పళ్ళ చెట్లు నాటు. అప్పుడప్పుడు గుడికి వస్తూ ఉంటారు కదా. అలాగేనండి. నీలో ఇంత తొందరగా మార్పు వస్తుంది అనుకోలేదు ప్రభాస్. మంచి పనే చేస్తున్నావు. వెళ్ళు వెళ్ళు. సరే అండి. ఏంట్రా అక్కడ అంతలా బిల్డప్ ఇచ్చావు? ఇక్కడేంటి గాంధీ తాతలే తయారయ్యావు? ఆ రఘురామ్ గారిని చూడగానే భయం ఆటోమేటిక్గా వచ్చేసిందిరా. అందుకే చెప్పేది సహనంతో ఉండాలని. ఇప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. ఏంట్రా అది? ఆ రఘురామ్ గారిని ఎదురెళ్ళి దెబ్బ కొట్టలేను. ప్రస్తుతానికి ఆ మొక్కలు నాటడమే బెటర్. మీరు కూడా ఒక చేయండిరా, మన ఊరు పచ్చగా ఉంటుంది. ఎంత బిల్డప్ ఇచ్చావురా, అనవసరంగా కంగారు పడ్డావు. పదా. అయ్యా, మీ ఆధ్వర్యంలో ఈ గుడి కట్టించారు. ఇప్పుడు చుట్టుపక్కల ప్రహరీ గోడ కట్టిస్తున్నారు. చాలా అద్భుతంగా ఉందండి. అంతా ఆ భగవంతుడి ఆశీర్వాదం అంతే.
రఘు అక్క అక్క రఘుని చూసావా? చూడక్క చూడు, నా క్లాస్మేట్ అక్క, చాలా బాగుంటాడని చెప్పాను కదా, అతనేనక్క రఘు. అవును చెల్లి, చదువుకునేటప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలానే ఉన్నాడు. చూడండి, మీరు గుడికొచ్చింది పూజ చేయటానికి, గుళ్ళో జనాన్ని పొగడ్డానికి కాదు. గుళ్ళో దేవుణ్ణి ఎప్పుడైనా చూడొచ్చండి, కానీ అలాంటి మనుషులు ఎప్పుడో ఒకసారి కనిపిస్తారు. కరెక్ట్ గా చెప్పావు చెల్లి. అక్క రాక్క, పలకరిద్దాం. త్వరగా రాక్క. ఏ ఆగవే. జానకి, పని చేయకుండా రఘు వైపు చూస్తావేంటి? నా దేవుడు ఆయనే కదా, అందుకే ఆయన వైపే చూస్తున్నాను. మా ఆయన దగ్గరికి వెళ్తున్నా ఆ ఇద్దరిని చూశారుగా? చూశానులేవే, వాళ్ళు క్లాస్మేట్స్ అంటగా. క్లాస్మేట్ వస్తామండి. సరే, మంచిదండి. నమస్కారం. శివరాం, ఇంకా అక్కడ మనం అనుకునే హాయ్ రఘు. హే, బాగున్నావా? క్షమించండి, గుర్తుపట్టలేదు. అదేంటి గుర్తుపట్టలేదా? నేను లావణ్యని. డిగ్రీలో నీ క్లాస్మేట్ని. అప్పట్లో కాలేజీలో కెమిస్ట్రీ క్లాస్లో మనిద్దరం. లావణ్య, మీరా? కెమిస్ట్రీ అది ల్యాబ్ లో ఒక యాసిడ్ కలపబోయి ఇంకోటేదో కలిపి పేల్చేశారు కదా. అది కూడా నిన్ను చూసే కదా జరిగింది. అయినా నువ్వు మమ్మల్ని ఎలా గుర్తుపడతావులే రఘు? క్లాస్ రూమ్ లో బ్లాక్ బోర్డుని చూడ్డానికి తప్ప ఎవ్వరిని తలెత్తి చూసేవాడివి కాదు కదా. ఓహో, నిన్ని అస్తమానం చూస్తూ ఉంటాడనుకుంటున్నావా? అయినా నిన్నెందుకు చూడాలి అని అంటున్నాడా మీ అబ్బాయి? విపరీతంగా నవ్వుతూ ఉన్నాడు. నువ్వు మమ్మల్ని చూడకపోయినా మేమందరూ నిన్ను చూసేవాళ్ళం. చూస్తావే, ఎందుకు చూడవు? క్లాస్ మొత్తంలో అందగడివి నువ్వే కదా. థ్యాంక్ యూ. దొరికితే కొరుక్కు తిందామని. మా చెల్లి దగ్గర మీ చిన్నప్పటి ఫొటోస్ ఉన్నాయండి. అప్పుడు ఫోటోలో ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు, కాకపోతే కొంచెం లావెక్కారు. లావెక్కారట? నా అదృష్టం బాగుండి కొంచెం లావెక్కారు, లేదంటే ఈ వయసు పిల్లలు కూడా పోటీ పడేవాళ్ళేమో. ఏయ్, మరేమనుకున్నావే, నా కొడుకు రాజసం అలాంటిది. అర్థమైందిలే, బాగా అర్థమైంది. ఉంటామండి. అలాగే అండి. ఓకే, పద బయలుదేరదాం. బాయ్ రఘు. బాయ్. బాయ్. అత్తయ్య, ఊరందరి కళ్ళు ఆయన మీదే ఉన్నాయి. ముందు ఆయనకి దిష్టి ఎలా తీయాలో చెప్పండి అత్తయ్య. ఓ పని చేయవే, స్వామి దగ్గర పూజ చేసిన నిమ్మకాయ ఉంది కదా, అది వాడి చేతికి ఇచ్చేసే. ఊరందరి దిష్టి పోతుంది. ఆయన తీసుకుంటారా? తీసుకోకపోతే జేబులో పెట్టవే. అలాగే అత్తయ్య. వెళ్ళు. జానకి, దేనికి? క్షమించండి, దేవుడి హుండీలో వేయటానికి తీసుకున్నాను. సరే. చెల్లెమ్మ చూడు, బావగారి దగ్గర ఎంత చనువుగా డబ్బులు తీసుకుందో. మీ అక్క ఉంది,
శుద్ధ వేస్ట్. బావా నీ జేబులో డబ్బులు ఉండవు కదా, అందుకని తను చేయదు. డబ్బులు లేకపోతే తను పెట్టచ్చు కదా. బావగారు బావగారు ఏమైనా కావాలా? ఏమి లేదు బావగారు, మన ఆద్యశీలు పెళ్లి జరగాలని ఆ భగవంతుని గట్టిగా కోరుకుంటున్నాను. గట్టిగా కోరుకోవడం ఎందుకు? దేవుణ్ణి భక్తితో మొక్కుకుందాం.